అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 104 తిది వార నక్షత్రాది వ్రతాలు వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు తిది వార నక్షత్రాది వ్రతాలు చైత్ర శుద్ధ త్రయోదశిని కామదేవ త్రయోదశి అంటారు. ఈ రోజున తెల్లకమలం మున్నగు పూలతో రతి ప్రీతియుక్తుడు మణి విభూషితుడు శోక విదూరకుడునగు మన్మథుని పూజించాలి. ఈ వ్రతం పేరు మదన త్రయోదశి. ఇది సుఖ సంతోషాలనిస్తుంది. ప్రతి మాసంలోనూ 2 చతుర్దశుల నాళ్లు 2 అష్టమి దినాల్లోనూ ఉపవాసం చేసి పరమశివుని పూజించాలి. ఇది ముక్తిప్రదాయకం. ఈ వ్రతానికి శివాష్టమి చతుర్దశి వ్రతమని పేరు. ధామవ్రతం కార్తీక మాసంలో ఏవో 3 రాత్రుల పాటు ఉపవాసముండి చేసే వ్రతం. దీని చివర్లో ఒక భవనాన్ని దానం చేయాలి. ఈ వ్రతాన్ని చేసిన వారికి సూర్యలోకం ప్రాప్తిస్తుంది. వారవ్రతంలోనైతే ప్రతిరోజూ సూర్యుని పూజించి ఆయన పేరుకి ఆ వారం దినం పేరుని జోడించి సంకల్పం చెప్పుకోవాలి. ఈ వారం రోజులు నక్తవ్రతాన్ని పాటించాలి. ఈ వ్రతం చేసిన వారికి సర్వఫల ప్రాప్తి కలుగుతుంది. మన మాసాల పేర్లు నక్షత్రాలననుసరించి పెట్టబడ్డాయి కదా. ఆ నక్షత్రం ఆ నెలలో పున్నంతో యోగిస్తే ఆ రోజున ఈ నక్షత్ర వ్రతమును మొదలెట్టాలి. కార్తీక మాసంలో కృత్తిక నక్షత్రం పౌర్ణమి నాడు పడిన రోజు ఈ వ్రతానికి సర్వప్రశస్తం. ఆ రోజు కేశవుని యథాశక్తి అలవాటైన పద్ధతిలో పూజించి 4 నెలల పాటు వరుసగా అనగా కార్తీక, మార్గశిర, పుష్య, మాఘ మాసాలలో నేతితో హవనాలు చేసి బియ్యం, నువ్వులు కలిపిన అన్నాన్ని కృసరాన్న ఉప్మా వలె వండి నైవేద్యం పెట్టాలి. ఆషాఢాది 4 నెలల్లో పాయసాన్ని నివేదించి బ్రాహ్మణులకు పాయసంతో భోజనాన్ని పెట్టాలి. పంచగవ్యాలనే ప్రాసిస్తూ జలస్నానాలు చేస్తూ క్రమం తప్పకుండా నైవేద్యాలు పెడుతూ మరో 4 నెలలు ఇలాగే చేసి సంవత్సరాంతమున భగవంతుని విశేషరూపంతో పూజించి ఇలా ప్రార్థించాలి. నమో నమస్తే చ్యుత సంక్షయోస్తు పాపస్య వృద్ధిం సముపైతు పుణ్యం ఐశ్వర్య విత్తాది సదాక్షయం మే తథాస్తు మే సంతతి రక్షేవ థాచ్యుత త్వం పరతః పరస్మాత్ సబ్రహ్మభూతః పరతః పరస్మాత్ తథాచ్యుతం మే కురు వంచితం సదా మయా కృతం పాపహరా ప్రమేయ అచ్యుతానంత గోవింద ప్రసీద యదభీప్సితం తదక్షేమమేయాత్మన్ కురుష్వ పురుషోత్తమ ఆచార 1-3-7-10-12 ఈ మాస నక్షత్ర వ్రతాన్ని 7 ఏళ్ల పాటు చేయాలి. అలా చేసిన వారికి ఆయువు, లక్ష్మి, సద్గతి ప్రాప్తిస్తాయి. స్వచ్ఛ హృదయులై ఉపవాస సహితంగా 1 సంవత్సర పర్యంతం యథాక్రమంగా ఏకాదశి, అష్టమి, చతుర్దశి, సప్తమి తిథుల్లో విష్ణు, దుర్గా, శివ, సూర్య పూజలను గావించిన వారికి అన్ని నిర్మల అభిలాషలు తీరుతాయి. దేహాంతంలో దేవలోక ప్రాప్తి ఉంటుంది. వ్రతకాలంలో ఏకభుక్తంగాని, నక్తవ్రతంగాని, ఆయాచితంగాని, ఉపవాసం గాని పాటించాలి. పైన చెప్పిన దేవతలందరినీ శాకాదులతో పూజిస్తే భోగం, మోక్షం రెండూ అబ్బుతాయి. పాడ్యమి నాడు కుబేర, అగ్ని, నాసత్య, దస్ర నామక దేవతలను, విదియ నాడు లక్ష్మిని, యమధర్మరాజును, పంచమి నాడు పార్వతీదేవిని నాగగణాలను పూజించాలి. అలాగే షష్ఠినాడు కార్తికేయుని, సప్తమి నాడు సూర్యదేవుని, అష్టమి నాడు దుర్గని, నవమి నాడు మాతృకలను తక్షకుని పూజించాలి. అదేవిధంగా దశమి నాడు ఇంద్రుని, కుబేరుని, ఏకాదశి నాడు సప్తర్షులను, ద్వాదశి నాడు హరిని, త్రయోదశి నాడు మన్మథుని, చతుర్దశి నాడు మహేశ్వరుని, పున్నం నాడు బ్రహ్మని, అమావాస్య నాడు పితృదేవతలను పూజించాలి. అధ్యాయం 1-3-7 అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 104 తిది వార నక్షత్రాది వ్రతాలు వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.